గీతా దర్శనం 26వ భాగం 24:1-24 పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయంలోకి వచ్చి దీనికి చక్కని వ్యాఖ్యానం రాసిన వారు బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులుగా వారికి ధన్యవాదాలు. ముందు చెప్తున్నారు, వెనకటి అధ్యాయంలో గుణాగుణ విషయం చర్చలకు వచ్చాము. గుణాలకు అతీతులైన వారు మోక్షాన్ని పొందుతారని చెప్పారు. తన్ను పరమాత్మను భక్తితో సేవించిన వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. అయితే ఈ సంసారం మీద విరక్తుడికి భగవత్ తత్వజ్ఞానంలో అధికారం ఉంది. అందువల్ల భగవత్ తత్వాన్ని ఇంకా బాగా విశదీకరించి చెప్పదలచి వైరాగ్యహేతువైన సంసార స్వరూపాన్ని గూర్చిన వర్ణన వృక్షరూపంగా ఈ అధ్యాయంతో ప్రారంభించి చెప్పాడు పరమాత్మ. భగవానువాచ ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. సంసారమనేది అశ్వత్థ వృక్షం రావి చెట్టు లాంటి. సంసారాన్ని సాగరంతో పోల్చటంగానే ఉంది కదా, ఇక్కడ వృక్షంతో పోల్చి విభూతి యోగ అధ్యాయంలో 26వ శ్లోకంలో అశ్వత్థ సర్వవృక్షాణమని విభూతి చెప్పారు. నేను వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్నయ్యా అన్నాడు కదా. కనుక మామూలుగా చెట్ల మూలాలు వేళ్ళు కింద ఉంటాయి, శాఖలు పైన. కానీ ఇది వేరు, దీని శాఖలు కిందకుంటాయి, వ్రేళ్ళు పైన ఉంటాయి. కానీ ఈ అశ్వత్థానికి అంటే సంసారం అనేటువంటి అశ్వత్థానికి రావి చెట్టుకి మూలం పైన ఉండి శాఖలు కిందకి వ్యాపించి అంటే వృక్షం తలకిందులుగా ఉంటుంది. ఈ వృక్షం అనాది కాలం నుండి ప్రవృత్తం అయినందువల్ల అది నాశరహితం, అవ్యయం. అది ఈ సంసారమనే వృక్షానికి ఆకులన్నీ వేదాలు. ఈ సంసార వృక్షానికి మూలం పరమాత్మ. ఈ వృక్షాన్ని మూలంతో సహా సంసారానికి కారణమై పరబ్రహ్మతో సహా ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటాడో వాడే వేదాలని తెలుసుకున్నవాడు. ఇలా సంసారాన్ని ఊర్ధ్వమూలోర్వాక్శాఖ అంటూ కఠవల్లిలో 2:6-1 కూడా చెప్పారు. కాబట్టి ఈ రూపకల్పనకు వేదం ప్రమాణం. అశ్వత్థం అంటే నహ నా ప్లస్ వహ స్థాతే చస్వస్థ అంటే రేపు అనేది దేనికి లేదో అది అశ్వత్థం. రేపు అనేది లేదు, అంతా ఇవ్వాలి. అంటే నశ్వరం అంటే దానికి శాశ్వతంగా ఉంటుంది, అది తాత్కాలికమైంది కాదు, స్థిరమైంది, శాశ్వతం. ఊర్ధ్వమూలం అంటే అవ్యక్త మాయాశక్తి కలిగినట్టు బ్రహ్మం మొదలైన మూలంగా కలిగింది. తలక్రిందుగా ఉన్నటువంటిది మదహంకార అహంకార తన్మాత్రాదులు శాఖలుగా ఉన్నది. నశ్వరమైనది అయిన ఈ సంసార వృక్షం ఇది అనాది కాల ప్రవృత్తమైనందువల్ల నాశం దానికి లేదు, అవ్యయమైందంట. కనుక ఈ వృక్షానికి ఋగ్ యజుస్సామాలు అనే వేదాలు,
వాటి మంత్రాలు ఆకులు. కనుక అలాంటి సంసార వృక్షాన్ని సమూలంగా దానికి మూలమైన పరమాత్మతో సహా తెలుసుకున్న వాడే వేదార్థాన్ని ఎరిగిన సర్వజ్ఞుడు. అలాంటి వాడికి తెలుసుకోగలిగింది ఇంకా ఏమీ ఉండదు. ఆ వృక్ష వర్ణనం ఆలంకారికంగా గ్రహించాలి. అధచ్చోర్ధ్వం ప్రసృతా తస్య శాఖా గుణ ప్రబుద్ధా విషయ ప్రవాళా అధశ్చ మూలాన్యనుసంతరాణి కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షానికి వివిధ అవయవాలను కల్పించి వర్ణిస్తున్నాడు పరమాత్మ. ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు ప్రారబ్ధ కర్మ ఫలాలైన దేహాలు. ఇవి కిందికి మీదికి అధోలోకం మొదలైన ఊర్ధ్వలోకాల పర్యంతం వ్యాప్తమై ఉంటాయి. ఈ శాఖలు అంటే దేహాలు సత్వ రజస్తమో గుణాల చేత అది వృద్ధి పొందింపబడతాయి. ఈ శాఖల నుండి శబ్ద స్పర్శ రూప రసగంధాదులనేవి విషయాలు చిగుళ్ళులాగా పుడతాయి. అందుకే ఈ శాఖలు దేహాలు విషయ ప్రవాళాలతో అంటే చిగురుటాకులతో కూడి ఉన్నాయి. ఈ సంసార వృక్షానికి పరమ మూలం ఉపాదాన కారణం అయినటువంటి అవ్యక్త మాయాశక్తితో కూడిన బ్రహ్మం అని ఇదివరకే చెప్పారు. ప్రధాన మూలం పరబ్రహ్మ కాగా ధర్మాధర్మ పుణ్య పాప కారణాలైన కర్మాల ఫలం వల్ల కలిగిన రాగద్వేషాది వాసనలే అవాంతర మూలాలు అంటే అప్రధాన మూలాలు. అవి కర్మ అనుబంధులు, కర్మకి అనుబంధంగా అంటే ధర్మాధర్మ కర్మలే అనుబంధంగా ఉంటాయి. ధర్మాధర్మ ప్రవృత్తికి కారణభూతాలైన రాగద్వేషాది వాసన మనుష్య లోకంలోనే ప్రవేశిస్తున్నాయి. కాబట్టి ఇది కర్మ అనుబంధి అయిన లోకం. అందుకే మనుష్యులకు మాత్రమే కర్మాధికారత్వం ఉంది. సంసార వృక్షానికి శాఖల వంటివైన దేహాలు కర్మల వల్ల లభిస్తాయి. కర్మలు చేస్తే దేహాలు. ఈ దేహాలు గుణాల చేత సత్వ రజస్తమో గుణాల వికారాలైన రాగ క్రోధ మోహాదుల చేత వృద్ధి పొందు. భోగ్య పదార్థాలైన శబ్దాది విషయాలు చిగురుటాకులుగా పుడు. అవి మళ్ళీ మళ్ళీ కర్మలు చేయిస్తాయి. కర్మ వాసనలే కర్మానికి బంధువులు అనబడతాయి, బంధువులు అవుతాయి. కనుక ఆ వాసనలే కామకర్మ సముత్పత్తికి కారణాలు అవుతాయి. విషయ వాసనలు కర్మ వాసనలు అవాంతర కారణాలు అన్నమాట. ముఖ్య కారణం బ్రహ్మం. అవాంతర మూలాలు క్రిందనున్న మనుష్య లోకంలో ధర్మాధర్మ రూపమైన కర్మలు చేయిస్తూ ఉంటాయి. నరూపమచ్చేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రదిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అనంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షం యొక్క స్వరూపం కూడా ఇప్పుడు వర్ణించిన విధంగా లేదు. స్వప్నంలాగా, ఎండమావుల్లాగా, మాయా గంధర్వ నగరంలాగా ఈ సంసార వృక్షం కనిపిస్తుంది. అందువల్లనే దీని మొదలు ఇది అని కానీ దీని చివర ఇది అని కానీ ఎవ్వరూ చెప్పలేకపోతే దీని ఆది మధ్య స్థితి అంత్యాలు ఎవ్వరికీ తెలియదు. ఈ సంసార వృక్షం యొక్క వేళ్ళు బాగా లోతుకు పాకుతుకుపోయి ఆ వేళ్ళు ఎక్కడున్నాయి పైన
పుత్రేషణ, దారేషణ, ధనేషణ, లోకేషణ, విషయ వాసనలు అవి బాగా దళంగా ఉంటాయి. దీన్ని పెళ్ళగించడం ఎవరి వల్ల కాదు. సర్వకర్మ ఫల సన్యాసం అనే ఖడ్గంతో గొడ్డలితో దీన్ని సమూలంగా బీజం మళ్ళీ మొలకెత్తకుండా నరికివేయాలి. అలా పెకలించినప్పుడు మళ్ళా సంసారంలోకి రాదు. అశ్వత్థమేనం సువిరూఢమూలం అనంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్జితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాజ్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసుతా పురాణి. ఇంద్రజాలికుడు చేసే మాయలా ఏ పురుషుడి వల్ల చిరంతనమైన సంసార ప్రవృత్తి జరుగుతుందో, ఈ సంసారమనే అశ్వత్థానికి మూలంగా పైన ఏ వైష్ణవ స్థానం అంటే పరమాత్మ స్థానం ఉందో, ఏ వైష్ణవాన్ని పొంది మళ్ళీ తిరిగి రావటం అంటూ ఉండదో, అలాంటి పరమ పదం అని వ్యవహరింపబడి ఆది పురుషుణ్ణి నేను పొందుతున్నా అని దృఢమైన వైరాగ్య దీక్షతో సమస్తాన్ని సన్యసించి ఆ పరమ పరుష పదాన్ని చేరుకో. ఈ సంసారమనే అశ్వత్థ మూలాన్ని అంటే కారణాన్ని వేదాంత వాక్య విచారణ చేత వెదక బలంగా పెరుగుతూ ఉండే ఈ సంసారాన్ని జయించటాన్ని బ్రహ్మ జిజ్ఞాస, కర్మ సన్యాసం అనేవే సాధనాలు, గొడ్డళ్ళు, కత్తు. ఆ సాధనాల ద్వారా బ్రహ్మాన్ని పొందాలి. నిర్మాణమోహజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చన్త్య మూఢాః పదమవ్యయం తత్. మానావమానాలు, మోహం వీటిని వదిలేసి సంగమం అనే దోషాలు, రాగద్వేషాలను జయించి సుఖ దుఃఖాది ద్వంద్వాల అతీతులై పరమాత్మ స్వరూపాన్ని గురించిన ఆలోచనలు తత్పరులై ఉన్నవాళ్ళు, కోరికలు జయించిన వాళ్ళు, మోహాన్ని అంటే అజ్ఞానాన్ని వదిలేసిన వాళ్ళు అయిన సన్యాసులు పైన చెప్పబడిన అవ్యయమైన నాశరహితమైన పరబ్రహ్మాన్ని పొందత. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు మూఢులు, ఆత్మజ్ఞానం కలవాడు అమూఢుడు అంటే జ్ఞానం. నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతో తద్ధామ పరమం మమ. తేజోరూపమైన ఏ పరమ పదాన్ని పొంది మళ్ళీ సంసారానికి తిరిగి రావటం ఉండదు, అలాంటి తేజోరూపమైన వైష్ణవ స్థానాలు అన్నింటినీ ప్రకాశింపచేసే సూర్యుడు ప్రకాశింపచేయలేడు. అక్కడ ఆయనేమి చేయలేడు. చంద్రుడు, అగ్ని కూడా పరమధామాన్ని వాళ్ళేం ప్రకాశింపచేయలేరు. అగ్నికి అక్కడేం పనిచేయదు. సూర్యుడు, చంద్రుడు కూడా అక్కడ పప్పులు వాళ్ళకు ఏమి ఉడకవు. సూర్య చంద్ర అగ్నులు కూడా ప్రకాశింపచేయలేనటువంటి, తిరిగి రావటమే లేనటువంటి ఆ పరమ పదమే పరబ్రహ్మస్వరూపం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి
యచ్చాప్యుత్క్రామతేశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని నివాసయాత్. యద్గత్వా అనివర్తంతే, దేన్ని పొంది తిరిగి రారో దాన్ని గురించి చెబుతున్నాడు పరమ. వెళ్ళటం అనేది ఉన్నప్పుడు తిరిగి రావటం ఉండదని ఎలా చెప్పగలవు అంటే చెప్తాను. జీవలోకంలో సంసారంలో సనాతనుడైన జీవుడు కర్త పనిచేశాడు, భోక్త అనే విషయం అందరికీ తెలుసు. ఈ జీవుడు పరమాత్మ యొక్క ఒక అంశం కనుక జలంలో సూర్యుడు, జలం తీసేస్తే సూర్యుడు అక్కడే ఉంటాడు. సూర్యుడు పొంది ఎలా తిరిగి రాడు, అలాగే అంశరూపమైన జీవుడు పరమాత్మను కలుసుకుంటాడు. అలాగే ఘటాదుల్లో పరిచ్ఛిన్నంగా ఉండే ఆకాశం ఘటాన్ని పడగొట్టే మళ్ళా ఆకాశంలో ఎట్లా తిరిగిపోతుందో మహదాకాశంలో ఆ పరమధామాన్ని పొందినవాడు తిరిగి రాడు. దేహేంద్రియ సంఘాతాన్ని యజమాని అయిన జీవుడు ఉత్క్రమించినప్పుడు, పాకెడిపోయినప్పుడు, చనిపోయిన మనస్సుతో సహా 6 ఇంద్రియాలను జీవుడు ఆకర్షిస్తాడు. ఒక దేహం నుండి ఇంకొక దేహానికి, ఒక లోకం నుండి ఇంకొక లోకానికి వెళ్ళేటప్పుడు తన వెంట ఈ ప్రాణి 6 ఇంద్రియాలు మనసు, చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు ఆకర్షించి తన వెంట తీసుకెళ్ళిపోతాడు. మనకు పైకి కనిపించే ఈ చర్మం, శ్రోత్రాదులని భ్రమపడద్దు, ఇవి కాదు, వీటినే తీసుకెళ్ళాలి. ఇంద్రియాల సూక్ష్మాంశాలు, వాటిలో సూక్ష్మాంశాలు, వాటిని తన వెంట తీసుకుపోతాడు. అంతేగాని ఈ కళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో అతికించాడు, ఈ కళ్ళు ఇంకో చోట పెట్టు. మళ్ళీ శరీరాన్ని పొందేటప్పుడు తనతో పాటుగా ఈ 6 ఇంద్రియాలను కల్పిస్తారు. సూక్ష్మలను గాలి తాను పోయే చోటు కల్లా తనతో పాటు పూలు మొదలైన వాటి వాసనలు ఏ విధంగా తీసుకుపోతుందో, పువ్వు లేకపోయినా దాని వాసన అలాగే వస్తుంది. అలాగనమాట జీవుడు ఈ ఇంద్రియాలను వెంట పెట్టుకొని మోసుకుపోతాడు. జన్మరహితమైన మోక్షాన్ని పొందే వరకు జీవుడు ఇంద్రియాలతో సహా లోకాంతరాల జన్మాంతరాలకు మోసుకుపోతూనే ఉంటాడు. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతి. కళ్ళు, చెవులు, చర్మం, నాలుక, ముక్కు ఈ 5 ఇంద్రియాలు 6వదైన మనస్సు అధిష్ఠించి దేహంలో ఉంటూ ఉన్న జీవుడు శబ్దస్పర్శ రూపరసగంధాలు సేవిస్తూ ఉంటాడు. ఇంద్రియాలు జీవుడికి భోగ సాధనాలు, భోగం చెయ్యటానికి, అనుభవించ. భోగం అంటే శబ్దాది విషయాలు గ్రహించదు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవుడు దేహాన్ని పొందుతున్నప్పుడు, దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, దేహంలో ఉంటున్నప్పుడు, దేహంలో ఉంటూ శబ్దస్పర్శ రసాలను అనుభవిస్తున్న త్రిగుణ కార్యాలైన సుఖ దుఃఖ మోహాలతో కూడిన ఈ జీవాత్మ అందరికీ స్వరూపమైనందువల్ల కనపడాల్సిందే. కానీ విషయభోగలోలుడై విషయవాసనల చేత బలవంతంగా ఆకర్షింపబడినటువంటి మూఢులు
దాన్ని అంటే ఆత్మను దర్శించలేరు అని చెప్పాం. ఆత్మను తెలుసుకోలేకపోవటానికి కారణం విషయ వాసన మగ్నుడు అవ్వటమే. జ్ఞాన దృష్టి కలవాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు, అజ్ఞానులు తెలుసుకోలే. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మవ్యవస్థితం యతంతోప్యకృతాత్మాను నైనం పశ్యంచ చేసతః. జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నించే మునీశ్వరులు, యతులు సమాహిత చిత్తులైన వాళ్ళు అనర్థం. మాత్రం ధ్యానాదులైన ప్రయత్నాల ద్వారా తమ బుద్ధిలో ప్రతిఫలిస్తూ ఉండే ఆత్మను అయమహమస్మి, ఆత్మను నేనే అని స్వాత్మచేతనే, తన ఆత్మచేతనే సాక్షాత్కరింపు, ఆత్మ సాక్షాత్కారం చేసుకో. కానీ అసంస్కృతమైన అంతఃకరణ కలవాడు, శుద్ధి లేని అంతఃకరణ కలవాడు, వివేకం లేనివాడు, దురాచారులు ప్రయత్నం చేసినప్పటికీ పరమాత్మను తెలుసుకోలేరు, ఆత్మజ్ఞానాన్ని పొందరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ 4 శ్లోకాల్లో బ్రహ్మవాదాన్ని, పదాన్ని గురించి, మోక్ష స్థానాన్ని గురించి చక్కగా వర్ణించాడు పరమాత్మ. అర్జున, సమస్త జగత్తును ప్రకాశింపచేసిన చేయగలిగినటువంటి సూర్యుడిలో ఉండే తేజస్సు, చంద్రులో ఉన్న చల్లటి కాంతి, అగ్నిలో ఉన్న తీక్షణమైన వేడిమి తేజస్సు, ఈ తేజస్సులన్నీ విష్ణు స్వరూపమైన నా తేజస్సులే. నేనిస్తేనే వాళ్ళకి తేజస్సు, కాంతి, వేడి, వెలు. నేను ఇవ్వకపోతే వాడు బభ్రాజమానం భజ గోవిందాలు. స్థావర జంగమాదులన్నిటిలో చైతన్య స్వరూపమైన తేజస్సు సమానం. అటువంటప్పుడు సూర్యచంద్రాదులలోని తేజస్సునే పరమాత్మ తేజస్సు అని చెప్పడంలో ఎందుకు చెప్పాడు? ఔచిత్యం ఏమిటి, ఎలిజిబిలిటీ ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఆయన. నిజానికి అన్ని తేజస్సులు ఒకటేనయ్యా. ముఖం అద్దానికి ఎదురుగా ఉంటే ప్రతిఫలిస్తుంది, అదే ముఖం. అదేవిధంగా నిలబడటమే అయినా గోడకు ఎదురుగా నిలబడితే ఆ ముఖం ప్రతిఫలించదు. ముఖము ఒకటే, ఎదురుగా ఉండటం ఒకటే, అయినా ప్రతిఫలించటం అనేటువంటి జరగదు. కనుక పరమాత్మ యొక్క తేజస్సు సూర్యాదులలో బాగా ప్రతిఫలిస్తుంది కాబట్టి అలా చెప్పి గామావిశ్య భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. వాయువు మేఘమండలాన్ని ప్రవేశించి జలాన్ని ధరించినట్లే నేను నా బలంతో భూమిలో ప్రవేశించి ఈ సమస్త జగత్తును దర్శిస్తా, ధరిస్తా. ఈ జగత్తంతటినీ మోయటానికి ఈ భూమిలో ఉన్న బలమంతా కూడా నాది. భూమిలో పుట్టేటువంటి పండే వరి, యవ, గోధుమ, ఇతర వృక్ష లత గుల్మాది ఓషధులు రసవంతాలుగా చేసే చంద్రుడి రూపాన్ని ధరించిన వాడై దేనే పోషిస్తున్న ఓషధుల్ని. చంద్రుడే రసాత్మకుడు కాబట్టి ఓషధి వనస్పతులను రసవంతంగా, రుచికరంగా పరిపుష్టం చేస్తున్నాడు. అలాంటి చంద్రుణ్ణి నేనే అన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యందం చతుర్విధం
నేనే అందరిలో అగ్నిస్వరూపుడనై జఠరాగ్ని స్వరూపంతో ఉంటా. అయం అగ్నిర్వైపానరో యో మమంతః పురుషే ఏ నేదమందం పశ్యతే. వైపానరాగ్ని పురుషుడి లోపల ఉండి తిన్న ఆహారాన్ని పచనం చేస్తుందని బృహదారణ్యక ఉపనిషత్తులో 5:9-1 చెప్పారు. ఈ విధంగా ప్రాణులను ఆశ్రయించి ప్రాణ అపాన సమాన యుక్తుడై వాటితో కలిసి భక్ష్య భోజ్య చోష్య లేహ్య అనే 4 రకాలైన అన్నాన్ని వండుతా, పచనం చేస్తా. అది జీర్ణమయ్యేట్టు కూడా చేసేది నేనే. భోక్త వైశ్వానర అగ్ని తినేవాడు, అలాగే భోజ్యం తినేది అన్నం సోముడు. ఈ 2 అగ్ని స్తోములుగా వేదాలు చెప్పారు. ఈ అగ్నిస్తోమ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఈ రెంటిని బ్రహ్మస్వరూపంగా భావించి ఉపాసించే వాళ్ళకి అగ్ని వల్ల ఏ దోషం ఉండదు, అగ్ని వాళ్ళని బాధించి. భక్ష్యం అంటే దంతాలతో బాగా కొరికి ముక్కలుగా చేసి తినబడే పదార్థాలు. గారెలు, బూరెలు, అరిసెలు ఇవన్నీ భక్ష్య. అలాగే చక్కెరాలు, పిండి వంటలు. భోజ్యం అంటే నాలుకతో అటు ఇటు కదిలిస్తూ మింగటానికి వీలైన పదార్థాలు, అన్నం లాంటి. లేహ్యం అంటే నాలిక మీద ఉంచుకొని రసాన్ని పీలుస్తూ నాకుతూ తినే బెల్లం పాకం, పరవాన్నం లాంటి. చోష్యం అంటే దంతాలతో పిండి రసాన్ని పీల్చి పిప్పిని వదిలేసే చెరుకు, ములక్కాడ మొదలైనవి. ఈ 4 పానీయాన్ని కూడా చేర్చి పంచభక్ష్యాలు అంటే. చతుర్విధ అన్నాలను మరొక విధంగా పార్థివం, తైజసం, వాయవ్యం, ఆప్యమని మానవులు ఇతర జంతువులు తినే భూమి నుండి పుట్టిన ధాన్య శాకాదికాలు పార్థివం. శాతకాది పక్షులకు ఆహారమైన నీటి నుండి పుట్టేవి వాలకిల్యాదులు. వ్యాఘ్రాదులు తినే అగ్ని సంబంధమైన మాంసాలు తైజసాలు. సర్పాలకు ఉపయోగించే వాయు సంబంధమైనది వాయుజవ్యం. కాబట్టి అన్నింటిలో ఈశ్వరత్వ బుద్ధి కలగాలి. సర్వస్వం చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవదాహం చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను బ్రహ్మాది స్థావర పర్యంతమైన ప్రాణులన్నింటికి ఆత్మనై వాటి యొక్క బుద్ధి అనే గుహలో ఉంటా. ఆత్మ వల్లనే సమస్త ప్రాణులకు స్మృతి, జ్ఞానం, స్మృతి భ్రంశ, జ్ఞానభ్రంశం అనేవి కలుగు. జ్ఞాపక శక్తి ఉండటం, లేకపోవడం, జ్ఞానం, అజ్ఞానం, యుక్తం, అయుక్తం అనేది వివేకం. ఇవన్నీ నా వల్ల కలుగు. ఆ పుణ్యకర్మలు చేసే వాళ్ళ పుణ్య బలం వల్ల స్మృతి అంటే జ్ఞాపక శక్తి, జ్ఞానం, వివేకం మొదలైనవి కలుగు. పాపకర్ములైన వాళ్ళ జ్ఞాపక శక్తి నశిస్తుంది, స్మృతి భ్రంశ. జ్ఞానం పోతుంది, అజ్ఞానం వస్తుంది, అవివేకం మొదలైనవి కలుగు. అన్ని వేదాల చేత తెలుసుకొనబడే వాణ్ణి
వేదాలన్నీ నన్ను గురించే చెబుతాయి. వేదాంతార్థ సంప్రదాయ కర్త కూడా నేను. వేదాంతార్థాన్ని ప్రకాశింపచేసే వాడిని కూడా నేనేనయ్యా. వేదార్థం తెలిసిన వాణ్ణి నేను. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఉపాధితో కూడిన ఆత్మను ఇప్పుడు నిరూపించి చెబుతున్నాడు. ఇక నిరుపాధికమైన పరమేశ్వర స్వరూపాన్ని నిర్ధారణ చేస్తున్నాడు. ఈ సంసారంలో వేరువేరుగా విభజింపబడిన పురుష శబ్దవాచ్యులు ఇద్దరున్నారు. అందులో ఒకడు క్షరుడు, నాశనమయ్యే కలవాడు. రెండవడు అక్షరుడు, నాశనం లేనివాడు. క్షరుడైనట్టి పురుషుడి ఉత్పత్తి బీజమైన భగవంతుని మాయాశక్తి చేత అక్షరుడవుతాడు. ఈ వికార సముదాయమంతా జగత్తంతా అక్షరం. కూటం అంటే రాతి అనే అర్థము. కూటాలు చేస్తూ ఉంటారు కొంతమంది మత భక్తులందరూ కూడా, అంటే సామూహిక ప్రార్థన అన్నమాట. అలాగే జగత్తంతా అక్షరం. కూటం అంటే ఒక రాశి, అంటే సమూహం. రాశిలాగా ఉండేది కూటస్థం. కూటం అంటే మాయా అని కూడా. కుటిలం కూటం, అసత్యం అనే అర్థం. కూట సాక్ష్యం, కోట నీటి వచ్చాయి మనకి. అనేక విధాలుగా మాయలాగా ఉండేది కూటస్థం. అదే ఈశ్వరుడి మాయాశక్తి. అది నశించేది కాదు. కాబట్టి అక్షరం అని దాని కూడా వ్యవహరింపు. ఉత్తమః పురుషస్త్వంజః పరమాత్మేచ్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభక్ష్య వ్యయ ఈశ్వరః. క్షరుడు అంటే వినాశమైన కార్యరాశి. అశ్వత్థం అనే సంసార మాయావృక్షం. అంటే అక్షరుడు అంటే వినాశరహిత, ఉత్పత్తి బీజమైన భగవన్ మాయాశక్తి అని ఇదివరకే చెప్పారు. ఈ ఇద్దరి కంటే మిక్కిలి విలక్షణుడై ఉత్కృష్టమైన పురుషుడే పరమాత్మ. నాశరహితుడైన ఆ పరమాత్మ భువ సువర్లోకాలం, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులని లోకాలం తన చైతన్య శక్తి చేత తాను ప్రవేశించి ఆయా లోకాలకు సత్తా, బలం, స్ఫూర్తులను ఇస్తూ భరిస్తా. పరమాత్మ భూర్భువ స్వర్లోకాల, జాగ్రత్త స్వప్న సుషుప్తి లోకాల, అంటే ఇవి అవస్థలకు వీటికి అతీతుడు. అందులో ఉంటాడు కానీ అందులో అతీతుడు. అతడు దేహేంద్రియ మనోబుద్ధుల కంటే ఉత్కృష్ట, సర్వభూతాలకు ప్రత్యక్ చేతనుడు. కాబట్టి క్షర అక్షరాల కంటే భిన్నుడు, ఉత్కృష్టుడు అన్నారు. యస్మాత్ క్షరమతీతో అక్షర దవితోత్తమః అతోస్మి లోకే వేదయే చ ప్రథితః పురుషోత్తమః. పరమేశ్వరుణ్ణే, పరమాత్మనే పురుషోత్తముడు అంటారు. అలాంటి ఆ పురుషోత్తముడు నేనే, శ్రీకృష్ణుడు నేనే. కనుక క్షరమైన నాశనమయ్యే సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని నేను అతిక్రమించా. అది నా చెప్పు చేతల్లో ఉండ. సంసారాన్ని నేను తరించా కనుక అది నన్నే ముంచదు. సంసారమనే మాయా వృక్షానికి బీజం అయినటువంటి అక్షర రూపమైన మాయాశక్తి కంటే నేను పై పదవిలో ఉంటా, ఉత్కృష్టుడిగా. ఈ కారణం చేత క్షర అక్షరాల కంటే నేను ఉత్కృష్టుణ్ణి. కాబట్టే లోకాల్లో, వేదాల్లో నన్ను పురుషోత్తముడు
అని కీర్తిస్తూ ఉంటారు. అలాంటి నన్ను పురుషోత్తముడుగా భావించి కీర్తించాలి. యో మే మవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. అర్జున, పైన చెప్పబడిన విశేషాలు కల నన్ను పురుష ఉత్తముడిగా ఏ విధమైన మోహం లేనట్టు నిర్మలమైన బుద్ధితో తెలుసుకొని నన్నే సేవించినవ అన్నీ తెలుసుకున్న సర్వజ్ఞుడవుతాడు. సర్వాత్మభావంతో అందరిలో ఉన్న ఆత్మ ఒకటి అనే భావంతో అన్ని ప్రాణులలో ఆత్మభావంతో ఉన్న నన్ను సేవించిన వాడు నన్నే పొందుతాడు, పరమాత్మ భావాన్నే పొందుతాడు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ కృత కృత్యస్య భారత. ఇదే చివరి శ్లోకం ఇందులో. ఓ పుణ్యాత్ముడా అర్జున, ఇది మిక్కిలి రహస్యమైన శాస్త్రం. యథార్థానికి భగవద్గీత శాస్త్రమంతా గుహ్యతమమే మొదట్లోనే చెప్పి అయినప్పటికీ ఈ ప్రకరణాన్ని ఉపసంహరిస్తూ పరమాత్మ తత్వాన్ని చెప్పారు కాబట్టి గుహ్యతమం రహస్యాల కంటే రహస్యమే. అలాంటి ఈ పరమ గుహ్యమైన శాస్త్రాన్ని నీకు చాలా వివరంగా చెప్పానయ్యా. ఈ శాస్త్రాన్ని చక్కగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడవుతాడు, కృతకృత్యుడవుతాడు. అంటే అనుకున్న పని నెరవేరు. ఇది సత్యం సత్యం సత్యం. ఇది అధ్యాపయోగ సంహార శ్లోకం. అంటే ఈ అధ్యాయాన్ని ముగించిన శ్లోకం. ఊర్ధ్వమూల మధశాఖం అని సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని వర్ణిస్తూ ప్రారంభించి సద్గురువు యొక్క అనుగ్రహం చేత ఆ సంసారమనే అశ్వత్థాన్ని మూలమైన పరబ్రహ్మను తెలుసుకొని ఆ సంసార వృక్షాన్ని అసంగం కలియకపోవటం అని వాడి అయిన ఖడ్గంతో ఛేదించాలి అని పరమాత్మ చెప్పి క్షరాక్షరాలను విశదీకరించి ఏది నశిస్తాయి ఏవి నశించవు. ఈ రెండిటి కంటే విలక్షణమైనవ ఉత్కృష్టుడు సర్వభూతాలలో ప్రత్యక్షేతరు అంటే జీవాత్మగా ఉండే పరమాత్మ తత్వాన్ని నిరూపించి క్షరాక్షర పురుషుల అతీతుడైన ఆ పురుషోత్తమ తత్వజ్ఞానమే మోక్షాన్ని ఇస్తుందని, ఇది అత్యంత రహస్యమైన శాస్త్రమని, సమస్త గీతాశాస్త్ర సారం ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలోనే ఉందని సూచించి దీన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని అయి కృతకృత్యుడవుతాడని అధ్యాయాన్ని ముగించాడు పరమాత్మ కృష్ణుడు. ఈ కారణం చేతనే ఈ అధ్యాయాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగం, పురుషోత్తముని పొందే యోగం. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయ. రేపు 16వ అధ్యాయం దైవ అసుర సంపత్తి విభాగ యోగం. దాన్ని గురించి తెలుసుకుందాం. స్వస్తి.